వెల్కమ్ టు S4 మీడియా. కల్కి ఎక్కడ చూసినా ఈ కల్కి ఫీవర్ మొదలైపోయింది. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ బ్యూటీస్ దీపిక అలాగే దిశా పటాని, ఫీమేల్ లోడ్లో యూనివర్సల్ హీరో కమల్ హాసన్, అమితాబ్ లాంటి దిగ్గజాల కలయికలో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం కల్కి 2898 AD. Your idea of what? With Nagi. Everybody drop. Don't torture me. Just leave. To have two women actually. ఈ వారం అంతా కల్కి నామజపం చేయబోతున్నారు ప్రేక్షకులు. మరి ఎన్నో అంచనాల నడుమ రాబోతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే 2 ట్రైలర్స్ అయితే వచ్చేసాయి. అయితే వీటిలో మొదటి ట్రైలర్ కాకుండా మొన్న రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ ముంబైలో స్పెషల్ స్క్రీనింగ్ వేసినప్పుడే లీక్ అయింది. తర్వాత దీన్ని రిలీజ్ చేసేశారు. కానీ దీనికి ముందు మరో ట్రైలర్ ఫస్ట్ ట్రైలర్ కన్నా ముందే లీక్ అయిపోయింది. ఇది అన్నిటికంటే బాగా వైరల్ అయింది. కానీ ఆ ట్రైలర్ని ఇంకా దాచి ఉంచడం గమనార్హం. మొన్న చాలామంది అదే ట్రైలర్ వదులుతారు అని అనుకున్నారు. కానీ నాగ్ అశ్విన్ ఇంకొకటి వదిలాడు. మరి అందులో మరిన్ని సర్ప్రైజ్ ఉండడమే కారణం అనుకుంటా. అందుకే డైరెక్ట్ థియేటర్లోనే థ్రిల్ చేయాలని ఫిక్స్ అయ్యాడు కాబోలు. హైదరాబాద్ జంట నగరాల్లో కల్కి ఫీవర్ బాగా కనిపిస్తుంది. తొలి రోజు వసూళ్లు 20 కోట్ల వరకు ఉంటాయని అంటున్నాయి. ఎలాగో ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి రావడం, కల్కి టికెట్ల రేట్లు పెంపు విషయంలో అలాగే స్పెషల్ షోల విషయంలో కూడా ఎలాంటి షరతులు ఉండవు. కాగా ఈ భారీ బడ్జెట్ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, పశుపతి రాజేంద్ర ప్రసాద్లు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్విని దత్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. కేవలం ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్లోనూ ఈ సినిమా భారీగా రిలీజ్ అవుతుంది. ఇప్పటికే యూఎస్లో కల్కి ఫీవర్ మొదలవగా యూకేలో కూడా ప్రభాస్ మానియాతో ఆడియన్స్ ఊగిపోతున్నారు. ఈ సినిమా అడ్వాన్స్ టికెట్ల కోసం జనం ఎగ్గబడుతున్నారు. యూకేలో కల్కి మూవీ ఏకంగా 400కు పైగా లొకేషన్లో భారీ స్థాయిలో రిలీజ్ అవుతుంది. ఇది ఆల్ టైమ్ రికార్డ్ అని మేకర్స్ తెలిపారు. కాగా ఈ సినిమాను యూకేలో జూన్ 26న ప్రీమియర్లు వేయనున్నారు. యుఎస్ మార్కెట్లో ఈ సినిమా బుకింగ్స్ ఆల్రెడీ ఓపెన్ కాగా అక్కడ మాత్రం ప్రీ సేల్స్ వసూలు కల్కి దుమ్ములేపింది. తాజాగా ఈ చిత్రం $2.6 మిలియన్ మార్క్ను దాటేసి ఏకంగా $3 మిలియన్ వసూలు దిశగా దూసుకెళ్తుంది. కల్కిని పెద్ద తెరపై చూడాలని నిరీక్ష ప్రేక్షకుల్లో ఆకాశాన్ని తాకేలా ఉందంటే అతిశయోక్తి కాదు. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నా విడుదల కోసం తమ టికెట్లను బ్లాక్ చేయడానికి పరిగెత్తడంతో కొద్దిసేపటికి ఆన్లైన్ టికెట్ల బుకింగ్లు తెరవబడినప్పుడు చిత్రం చుట్టూ ఉన్న సందడి తారాస్థాయికి చేరుకుంది. ఏదేమైనప్పటికీ అపూర్వమైన ట్రాఫిక్తో క్రాష్ అయిన బుక్ మై షో కోసం ది కల్కి బుకింగ్ సునామీ చాలా ఎక్కువగా నిరూపించబడింది. ఈ క్రాష్ చాలా మంది ఆసక్తిగల అభిమానులకు అసౌకర్యంగా ఉన్నప్పటికీ జూన్ 27న విడుదలవుతున్న కల్కి 2898 AD చుట్టూ ఉన్న అపారమైన ప్రజాదరణ మరియు నిరీక్షణకు నిదర్శనం. అన్ని తాజా సంఘటనలతో కల్కి 1వ రోజున కొత్త రికార్డ్ సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాడు.